హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 4. అనుష వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత వెంటనే కావేరికి ఫోన్ చేసింది. అప్పట్లో కావేరి అనుష ఇద్దరు కలిసి అంజలి జీవితాన్ని నాశనం చేశారు. ఒక హోటల్ రూమ్ లో అంజలి తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. ఆ విషయం ఆమెను బలవంతం చేసిన ఆర్యకి కూడా తెలియదు. అంజలి మీద లేనిపోనివి కల్పించి చెప్పి ఆమెను సుధాకర్ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేలా చేసింది అనుష. ఇప్పుడు తండ్రి కూతురు ఇద్దరు కలిసిపోవటం ఈ తల్లి కూతుళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని తన తల్లితో మాట్లాడిన తర్వాత అనుష కావేరికి ఫోన్ చేసి విషయం చెప్పాలి అని అనుకుంది. అనుష కావేరి ఇద్దరు కూడా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఒకప్పుడు కావేరి అంజలికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె అనుషకి బాగా దగ్గరైపోయింది. కానీ గత 2 వారాలుగా, అంటే ఎప్పుడైతే ఆర్య కావేరిని కలుసుకున్నాడో అప్పటి నుండి కావేరి తన బ్యూటీ పార్లర్ కూడా ఓపెన్ చేయటం లేదు. ఎవరైనా కాల్ చేసినా సరే వెంటనే ఆన్సర్ చేయటం లేదు. ఈ మధ్య కావేరి ఏం చేస్తూ ఉందో అని అనుషకి కూడా అనుమానంగా ఉంది తన మీద. హలో కావేరి అని అనుష ఆతృతగా పలకరించింది. హే అనుష, ఏమైందే ఇంత సడన్ గా ఫోన్ చేసావేంటి అని సింపుల్ గా అడిగింది కావేరి. ఇన్ని రోజులు నువ్వేమైపోయావే? నీ పార్లర్ కూడా క్లోజ్ చేసావేంటి? అసలు ఏం చేస్తున్నావే అని అనుమానంగా అడిగింది అనుష. నేను ఊరికి వెళ్తున్నాను. అది సరే కాని ఎందుకు కాల్ చేసావో అది చెప్పు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగింది కావేరి. కొంపలు అంటుకున్నాయే బాబు, చచ్చిపోయింది అని అనుకున్న అంజలి బతికి వచ్చింది. అది తిరిగి ఇండియా వచ్చేసిందంట అని కంగారుగా చెప్పింది అనుష. ఒక లగ్జరీ బంగ్లాలో సోఫాలో పడుకుని సర్వెంట్స్ తో మసాజ్ చేయించుకుంటూ ఉంది కావేరి. అనుష చెప్పిన మాట వినగానే ఆమె ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆమెకు గుండె వేగం పెరిగి ఊపిరి కూడా వేగంగా మారిపోయింది. ఏంటి నువ్వు అనేది? అంజలి ఇంకా బతికి ఉందా? ఎప్పుడు ఇండియాకి వచ్చింది? ఈ విషయం నీకెలా తెలుసు అని భయపడుతూ అడిగింది కావేరి. నువ్వెందుకే ఇంతలా భయపడిపోతున్నావు? నీకు ఇప్పటికీ కూడా దాని గురించి భయంగానే ఉందా అని అనుమానంగా అడిగింది అనుష. లేదు లేదు, భయమేమీ కాదు, జస్ట్ అడుగుతున్నాను అంతే అని కవరింగ్ ఇచ్చింది కావేరి. ఈ రోజు మా నాన్నకి కాల్ చేసి చెప్పిందంట. అది ఏం చేస్తూ ఉందో నాకేమీ తెలియదు, కానీ మా ఆస్తిని కొట్టేయడానికి తిరిగి వస్తుంది అని అనిపిస్తుంది. దానివల్ల నీకు కూడా ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో, మరి చూసుకో. మన ఇద్దరం కలిసి దాని జీవితాన్ని నాశనం చేశాము. అది ఖచ్చితంగా పగ పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటుంది అని మరింత భయాన్ని కలిగించేలా మాట్లాడింది అనుష. ఆ మాటలు వింటూ ఉంటే కావేరికి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. అంజలి విదేశాలలో ఎందుకు చచ్చిపోలేదు అని ఆమె మనసులో తిట్టుకుంటూ ఉంది. ఇప్పుడు అంజలి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ప్రమాదం నుండి ఏదో ఒక రకంగా బయటపడాలి, కానీ భయపడకూడదు అని కాసేపటికి తనకి తాను సర్ది చెప్పుకుంది కావేరి. అంతేకాకుండా ఆర్య రోజు హోటల్లో తనను బలవంతం చేశాడు అని అనుకుంటూ తనకు కావలసినంత డబ్బులు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని కావేరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకోకూడదు అని అనుకుంది. అంతేకాకుండా ఆర్య తనకు బంగ్లాలు నౌకర్లు ఇచ్చాడు అనే విషయం అనుషకి కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి అని ఆమె ఫీల్ అయ్యింది. ఒకవేళ ఈ విషయం కనుక అనుషకి తెలిస్తే తనను బ్లాక్మెయిల్ చేస్తుంది అని కావేరి అభిప్రాయం. నాకెందుకనో చాలా భయంగా ఉంది. అంజలి ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటుంది. రేపొద్దున్న అది ఎక్కడ ఉందో, ఏం చేస్తూ ఉందో ఆ వివరాలన్నీ నీకు తెలిసిన వెంటనే నాకు చెప్పవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నేను ముందుగానే జాగ్రత్త పడతాను అని భయపడుతూ చెప్పింది కావేరి. నువ్వేమీ టెన్షన్ పడుకో, అంజలి పీడ ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనుష. ఆమెతో మాట్లాడిన తర్వాత కావేరి ఫోన్ వైపుకు సీరియస్ గా చూస్తూ కూర్చుంది. ఇప్పుడిప్పుడే ఆమె జీవితంలో సకల సౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఎంజాయ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా పెద్ద డబ్బున్న వాళ్ళు ఎలా జీవిస్తూ ఉంటారో ఆ జీవితానికి లగ్జరీకి ఆమె బాగా అలవాటు పడిపోయింది. ఇక ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలనే అత్యాశ కూడా ఆమెలో బాగా పెరిగిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే కావేరి ప్రస్తుతం ఆర్యకు భారీగా మారి
అతని ఆస్తిలో సగ భాగాన్ని సొంతం చేసుకోవాలి అని భావిస్తూ ఉంది. ఒక్కసారి సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఓనర్ గా మారిపోతే ఆమెకు జీవితంలో అంతకు మించిన ఆనందం ఇంకేమీ లేదు. కాబట్టి ఇప్పుడు అంజలి సడన్ గా వచ్చి తన ఆశలన్నిటినీ పాడు చేయటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇబ్బంది పెట్టేలా అంజలి ఏదైనా చేస్తుందేమోనని కావేరి భయపడుతూ ఉంది. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు కావేరి. చూద్దాం. అంతకు ముందే అంజలిని వదిలించుకోవాలి అని ఆమె డిసైడ్ అయ్యింది. ఈ ప్రపంచంలో నుండి అంజలిని శాశ్వతంగా పక్కకు తప్పించేలా చేయాలి అని ఆమె ప్లాన్ చేసింది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అంజలి తన కొడుకు స్కూల్ కి వెళ్ళింది. వాడు ఎంతో హ్యాపీగా స్కూల్ నుండి బయటకు వచ్చి అంజలిని చూడగానే ఆమె వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ రోజు స్కూల్ ఎలా ఉందిరా అని నవ్వుతూ అడిగింది అంజలి. కనిపించట్లేదా? స్కూల్ బాగానే ఉందమ్మా అని చిలిపిగా నవ్వుతూ చెప్పాడు బన్నీ. రే, నేను అడిగింది స్కూల్ బిల్డింగ్ ఎలా ఉందని కాదు, నువ్వు స్కూల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసావా లేదా అని వాడిని దగ్గరికి తీసుకుని అడిగింది అంజలి. సూపర్ ఎంజాయ్ చేశానమ్మా. రోజంతా నీతో ఉండడం చాలా బోరింగ్ గా ఉండేది. ఇక్కడేమో కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నీకు తెలుసా, టీచర్ నాకు ఈ రోజు ఒక స్టోరీ చెప్పారు. అది క్లాస్ లో జరిగినవన్నీ కూడా చెప్పడం మొదలు పెట్టాడు బన్నీ వాళ్ళ అమ్మకు. సరే సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం తింటావో చెప్పు అని అడిగింది అంజలి. న్యూడిల్స్ అని నవ్వుతూ చెప్పాడు బన్నీ. సరేనంటూ వాడిని పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళడానికని రెడీ అయ్యింది అంజలి. తనకు ఇలాంటి అందమైన తెలివైన అబ్బాయి పుట్టడం తన అదృష్టమని ఆమె భావిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా వాడు తనకు భారంగా మారలేదు. ఇది కావాలి అది కావాలి అని పేచీ పెట్టలేదు. స్కూల్ కి వెళ్ళడానికి మిగతా పిల్లల్లాగే మొరాయిస్తాడేమోనని ఆమె భావించింది. కానీ అందుకు విరుద్ధంగా వాడే స్కూల్లో చాలా సింపుల్ గా అడ్జస్ట్ అయిపోయాడు. తనతో ఉండడం బోర్ అని కావాలని తన మనసు కష్టపెట్టకుండా ఉండడానికి చెప్తూ ఉన్నాడు. తన కొడుకు మనసు తెలుసుకున్న అంజలి ఎంతగానో మురిసిపోయింది. రెస్టారెంట్ లో వాడికి నూడిల్స్ తినిపించిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్ళింది. ఆమె వంట చేస్తూ ఉంటే బన్నీ హోంవర్క్ చేసుకుంటూ తర్వాత ఆడుకుంటూ ఉన్నాడు. కానీ ఆమెను ఏమాత్రం విసిగించలేదు. ఈ రోజు నీ ఆఫీస్ లో ఎలా ఉందమ్మా అని అడిగాడు బన్నీ. బాగుందిరా, కానీ నేను బాగా మిస్ అయ్యాను అని వాడిని ముద్దు పెట్టుకుంటూ చెప్పింది అంజలి. ఆమె ఎప్పుడు కూడా తన జీవితం గురించి కానీ బంధువుల గురించి కానీ వాడి ముందు నెగిటివ్ గా మాట్లాడలేదు. బన్నీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంజలి కోరుకుంది. కానీ తన కష్టాల వాడికి తెలియకూడదు అని ఆమె జాగ్రత్త పడుతూ ఉంది. ఓ 2 రోజులు పోయాక మనం మీ తాతగారి ఇంటికి వెళ్దాం, నువ్వు వస్తావు కదా అని అడిగింది అంజలి. నాకు కూడా తాతగారిని చూడాలని ఉందమ్మా అని ఉత్సాహంగా చెప్పాడు బన్నీ. వాడి వైపుకు కాసేపు చూస్తూ ఉండిపోయింది అంజలి. వాడికి తన వాళ్ళను కలుసుకోవాలి అని ఎంతో ఆనందంగా ఆతృతగా ఉన్నప్పటికీ తన పిన్ని చెల్లెలు ఎప్పటికీ కూడా వాడిని దగ్గరకు రానివ్వరు అనే విషయం అంజలికి బాగా తెలుసు. అంతేకాకుండా హోటల్లో జరిగిన ఆ పాడు పని వల్ల తనకి బన్నీ పుట్టాడు అనే విషయం ఎవరికీ తెలియకుండా ఆమె జాగ్రత్త పడాలి అని భావించింది. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని అతనితోనే బన్నీని కనింది అని ఆమె చెప్పాలి అని ఫిక్స్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే బన్నీని స్కూల్ కి పంపించిన తర్వాత అంజలి తన కంపెనీకి వెళ్ళిపోయింది. ఆమె పని చేస్తూ ఉన్న ఆ లతిక జ్యువెలరీ కంపెనీ హైటెక్ సిటీలోనే ఉంది. ఆ చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. అయితే అతి తక్కువ కాలంలోనే ఆమె చేస్తున్న కంపెనీకి గొప్ప పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ జ్యువెలరీ కంపెనీని సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా మరింత పెరిగింది. అందుకని ఒక నెల తర్వాత లతిక జ్యువెలరీ వాళ్ళు ఒక లోకల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ డిస్ప్లే చేసే ఎన్నో జ్యువెలరీ అంజలియే స్వయంగా డిజైన్ చేసింది. ఆ విధంగా తమ బ్రాండ్ ని మరింత పాపులర్ చేసుకోవాలని కూడా లతిక జ్యువెలరీ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అప్పటికే ఆఫీస్ కి వెళ్లటంలో అంజలి బాగా లేట్ అయిపోయింది. ఆమె బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయకపోవటం వలన చిన్న బాక్స్ లో ఉప్మా పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆఫీస్ కి వెళ్ళక ముందే బ్రేక్ఫాస్ట్ ముగించాలి అని ఆమె లిఫ్ట్ దగ్గర తినేద్దామని అనుకుంది. అందుకనే ఎలాగో లిఫ్ట్ తన ఫ్లోర్ కి చేరుకునేసరికి ఒక 10-15 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి అంత
కాబట్టి అంతలోపే 2-3 స్పూన్లు ఉప్మా తింటే కడుపు నిండుతుందేమో అనుకుని ఉప్మా నోట్లో కుక్కుకుంది. ఆమె ఎలా నోట్లో ఉప్మా పెట్టుకుందో లేదో అప్పుడే లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. ఆమె కళ్ళ ముందు ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. అతడు మరెవరో కాదు, ఆర్య. అతన్ని చూడగానే ఒక్కసారిగా బిగుసుకుపోయింది అంజలి. ఆమె నోట్లో బుగ్గల నిండా ఉప్మా ఉంది. అతన్ని చూసి ఎలా పలకరించాలో తెలియక ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. బలవంతంగా ఉప్మాని మింగడానికి ప్రయత్నిస్తూ ఆమె కష్టపడుతూ ఉంటే గుడ్ మార్నింగ్ అని పలకరించాడు ఆర్య. దెబ్బకి అంజలి కూడా అతన్ని పలకరించక తప్పలేదు. అనుకోకుండానే ఆమె కూడా గుడ్ మార్నింగ్ అని నోటి నిండా ఉప్మాతోనే చెప్పింది. అలా చెప్తున్నప్పుడు ఆమె నోట్లో నుండి కొంత ఉప్మా కింద పడింది. అది సరిపోదు అన్నట్టు ఆమెకు అప్పుడే సడన్ గా వెక్కిళ్ళు కూడా మొదలయ్యాయి. ఇదంతా ఒకే ఒక క్షణంలో జరిగిపోవటంతో అంజలి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అంతేకాకుండా లిఫ్ట్ లో పెద్ద అద్దం కూడా ఉంది. ఆమె వాలకం చాలా నవ్వు తెప్పించేలా ఉండడంతో ఆ సమయంలో ఆమెకు మొహం ఎక్కడ దాచుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు వెక్కిళ్ళు, మరోవైపు నోటిలో ఉన్న ఉప్మా మింగడానికి కష్టంగా ఉండడంతో అంజలి పరిస్థితి దారుణంగా మారింది. ఆమె ఇబ్బందిని ఆర్య అద్దంలో నుండి గమనిస్తూనే ఉన్నాడు. అంతలో సడన్ గా లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అంజలి ఆ లిఫ్ట్ లో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే ఇక అనూహ్యంగా కడుపు పట్టుకుని నవ్వటం మొదలు పెట్టాడు ఆర్య. మరోవైపు అతను ముందు తన పొరువు అంతా పోవటంతో అంజలి తల కొట్టుకుంది. లిఫ్ట్ లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆమె వెంటనే కొన్ని నీళ్లు తాగి మిగిలిన ఉప్మా మొత్తం అదే ఫ్లోర్ లో ఫినిష్ చేసి తిరిగి తన ఆఫీస్ ఉన్న ఫ్లోర్ కి వెళ్ళిపోయింది. ఆర్య తనని చూసి నవ్వుకుంటూ ఉండొచ్చు అని అంజలికి అనిపిస్తూ ఉంటే ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సరిగ్గా 1 గంటన్నర తర్వాత అసిస్టెంట్ వచ్చి ఒక డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది అని చెప్పాడు. వెంటనే అంజలి మీటింగ్ రూమ్ కి వెళ్ళింది. అక్కడ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి కాన్ఫిడెన్స్ రూమ్ లో కూర్చుని ఉంది. ఆమె అంజలికి హెడ్. రాజ్యలక్ష్మి కింద అంజలితో పాటు మరో 7 మంది డిజైనర్లు పనిచేస్తూ ఉన్నారు. కాసేపు అందరూ వెయిట్ చేయండి, ప్రెసిడెంట్ ఆర్య సుకుమార్ గారు ఇంకా రాలేదు అని నీళ్లు తాగుతూ కాస్త కంగారుగా చెప్పింది రాజ్యలక్ష్మి. ఈ డిపార్ట్మెంట్ మీటింగ్ లో కూడా తమ బాస్ ఎందుకు వస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా కంగారు పడుతున్నారు. నీకు ఇంతకు ముందే ఆర్య సుకుమార్ తెలుసా అంజలి అని అంజలి పక్కనే కూర్చున్న నవనీత వేరే అర్థం వచ్చేలా అడిగింది. లేదు లేదు అని సింపుల్ గా చెప్పేసింది అంజలి. మరి అలాంటప్పుడు ఆర్య నిన్నే ఎందుకు చూస్తూ ఉన్నాడు అని మరొక డిజైనర్ కావాలని ప్రశ్నించింది. ఎందుకు చూస్తున్నాడో నాకేం తెలుసు, నీకు అంతగా తెలుసుకోవాలి అని అంటే ఆయన్ని అడుగు అని సీరియస్ గా చెప్పింది అంజలి. చూడండి, ఆఫీస్కి వచ్చేది కేవలం పని కోసమే. అందరూ పని మీద దృష్టి పెడితేనే మంచిది. ప్రేమలు దోమలు అంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయొద్దు. అవకాశాలు సంపాదించుకుని తొందరగా ఎదిగిపోవటానికి దొడ్డుదారులు వెతుక్కోవద్దు. ఇది అందరూ అర్థం చేసుకుంటే మంచిది అని అందరికీ వినిపించేలా చెప్పింది రాజ్యలక్ష్మి. ఆమె ఎవరిని ఉద్దేశించి చెప్తూ ఉందో అందరికీ అర్థమైంది. అందుకని అందరూ అంజలి వైపుకు చూస్తూ ఉన్నారు. అంజలి కావాలని ఆర్యను బుట్టలో వేసుకుని అతన్ని తన వైపుకు తిప్పుకుని ఆఫీసులో చక్రం తిప్పాలి అని అనుకుంటూ ఉంది అని అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందులో అక్కడికి ఆర్య డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని వైపుకే చూస్తూ ఉండిపోయారు. చూడ్డానికి ఒక గ్రీక్ వీరుల్లా ఉన్న ఆర్యను చూస్తున్న వాళ్ళు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. అతని కోసం ఏ అమ్మాయి అయినా సరే తన సర్వస్వాన్ని అర్పిస్తుంది అని అందరూ మనసులో అనుకుంటూ ఉన్నారు. ఆ గదిలో అందరికంటే పెద్దదైన రాజ్యలక్ష్మి కూడా ఆర్యను ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి. అయినా సరే ఆ వయసులో కూడా ఆర్య లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆమెకు అనిపిస్తూ ఉంది. ఇది మరీ టూ మచ్. ఇక మొదలు పెడదామా అని అందరినీ చూస్తూ గంభీరంగా అన్నాడు ఆర్య. మీటింగ్ మొదలు పెడదామని ఆర్య చెప్పిన వెంటనే రాజ్యలక్ష్మి ఒక స్పీచ్ స్టార్ట్ చేసింది. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మన కంపెనీ మధ్య పాల్గొన్న కాంపిటీషన్ గురించి చెప్పుకోవాలి. మన కంపెనీ తరపున 2 డిజైనర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. నవనీతకు, అంజలికి మీరందరూ కంగ్రాట్స్ చెప్పండి.
వాళ్ళని మనం షార్ట్ లిస్ట్ చేశామని చప్పట్లు కొడుతూ చెప్పింది రాజ్యలక్ష్మి. తనని ఎవరో సీరియస్ గా చూస్తూ ఉన్నారు అని అనిపించడంతో పక్కకు తిరిగి చూసింది అంజలి. ఆమెను నవనీత సీరియస్ గా చూస్తూ ఉంది అంజలిని. మరి ఎందుకు చూస్తుందో, ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. న్యూ స్టోరీ కదా. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.